హలో అందరికీ. ఈరోజు మా తమ్ముడు ఎంగేజ్మెంట్ అయితే ఆంధ్రాలో జరుగుతుంది. మేమంతా ఆంధ్రాకైతే బయలుదేరడం అలా బయలుదేరినాము. అదేదో కరెక్ట్గా చెప్తే అర్థమవుతుంది కదా అనుకుంటున్నారు కదా. అవునండి, నేను చెప్పింది నిజమే, మీరు విన్నది కూడా నిజమే. మా తమ్ముడి ఎంగేజ్మెంట్ ఆంధ్రాలోని ఒంగోలులో జరిగింది. అయితే మేమంతా ముందు రోజు రాత్రి ఇలా వెహికల్లో బయలుదేరినాము. అక్కడికి వెళ్ళిన తర్వాత వావ్ అనిపించింది తెలుసా. నాకు నిజంగా వాళ్ళ రిసీవింగ్ చాలా నచ్చింది. వాళ్ళ మర్యాదలు చాలా బాగా ఒక మైమరిచిపోయే విధంగానైతే నాకు అనిపించింది. వాళ్ళు ఇలా వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉంది అంటే రాత్రి పడుకోవడానికైతే విడుదల ఇచ్చినారు. చాలా బాగుంది. అందరం ఫ్రెష్ అయిన తర్వాత అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. డిన్నర్ చేసుకొని అక్కడ అరేంజ్మెంట్స్ అద్భుతంగా ఉన్నాయి. అన్ని వెరైటీ ఫుడ్స్, వెజ్, నాన్ వెజ్, స్వీట్ ఐటమ్స్ అన్నీ కడుపు నిండా తిని మళ్ళీ విడిదింటికి వచ్చి ఫ్రెష్ పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అన్నట్టు ఈ ప్రోగ్రాము. ఇలా ప్రోగ్రాము మార్నింగ్ ఎంత అసలు 4 పూజారులు వచ్చిర్రు. మన దగ్గర అయితే తెలంగాణలో ఒక పూజారిని పిలవడానికే నానా తంటలు పడతాం కదా. అక్కడైతే 4 పూజారులు వచ్చిర్రు. వాళ్ళ వేద మంత్రాలు, వాళ్ళు చేసే అబ్బాయి తండ్రికిను అమ్మాయి తల్లికి ఇలా కండువాలు మార్చుకోవడము, అమ్మాయి తల్లి అబ్బాయి తల్లి పూలదండలు మార్చుకోవడం. ఈ పద్ధతి అయితే మాకు కొత్తగా అనిపించింది. బాగుంది, బాగా నచ్చింది. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో మనం కొన్ని చూస్తే బాగుంటుంది కదా. కార్తీక బహుళ నవమి 2025 సంవత్సరం నవంబర్ 13వ తారీఖు గురువారం రాత్రి 9:23 మఖా నక్షత్రయుక్త మిథున లగ్న శుభపుష్కరాంశమునందు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్కిల గ్రామ వాస్తవ్యులు మహారాజు శ్రీ చెరకు నరసింహారెడ్డి గారు, ధర్మపత్ని నిర్మలా గారు ఏకైక పుత్రుడు చిరంజీవి సాకేత్ రెడ్డి అయిన వరుడుకు ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం ఒంగోలు నగర వాస్తవ్యులు మహారాజు శ్రీ సూరపరెడ్డి కృష్ణారెడ్డి గారు, ధర్మపత్ని రామలక్ష్మి గారుల కనిష్ట పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సాయి లిఖితారెడ్డి అను కన్యను ఇచ్చి వివాహం జరుపుటకు శుభముహూర్తము నిశ్చయించడమైనది. శ్రీ 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 శుభం శుభం శుభగం శుభం. అల్లాని చందనాన్ని అడుగుతూ ఉన్నారు. జీవితం మధుమయం కావాలి, ఆనందమయం కావాలి అంటూ రామలక్ష్మి నవ్వుతూ గౌరవమే నా గౌరవం, నా గౌరవమే నీ గౌరవం అంటూ చక్కగా వధూవరుల తల్లిదండ్రులు ఇరువురి ఇప్పుడు
ఇప్పుడు అమ్మాయి అబ్బాయి కూర్చునే ముందు 5గురు ముత్తైదులు ఈ కూర్చునే ప్లేస్కి పూలు అక్షంతలు చల్లి వాళ్ళ అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టాలంట. ఇక్కడ ఫార్మాలిటీ అదే అందరూ ఇంక ఇప్పుడు పూలదండలు మార్చుకోవడము, ఇలా రింగులు మార్చుకోవడం వల్ల ఆ తంతు మాత్రం జరిగింది. చాలా బాగా అనిపించింది. అంటే ప్రాంతాలను బట్టి పద్ధతులు మారుతూ ఉంటాయి కదా. అంటే మన ఊరికి పక్క ఊరికి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అలాంటిది మేము 500 కిలోమీటర్లు దాటి వెళ్ళినాం కాబట్టి మాకు ఈ పద్ధతులన్నీ కొత్తగా అనిపించినాయి. కానీ కొత్తగా అనిపించినా చాలా బాగున్నాయి, చాలా నచ్చినాయి. అంటే నేర్చుకోవాలనిపించింది. అసలు వాళ్ళు పసుబుట్టి ఇస్తే కూడా అన్ని రకాల స్వీట్స్, ఫ్రూట్స్, చక్కెర గిన్నెలు కంపల్సరీ, అరటి గిన్నెలు మాత్రం ఈ శుభకార్యాలకు ఉంటాయంట. మంచి స్వీట్స్ అందరికి రిటర్న్ గిఫ్ట్స్ అట్లా బాగా అరేంజ్ చేసినారు. మీరు చూడండి, చూస్తే అర్థమవుతుంది కదా. ఇది విధానం అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మా తమ్ముడు మరదలు అయితే ఎంగేజ్మెంట్ రింగ్స్ అయితే చేంజ్ చేసుకున్నారు. వాళ్ళకి పైన డూప్లెక్స్ పైనుంచి పూల వర్షం అయితే చల్లినారు వాళ్ళ ఫ్రెండ్స్, రిలేటివ్స్. ఇలా మా అందరు బంధువులు ఇంకా అందరం ఫోటోలు దిగడము, ఆ ప్రోగ్రామ్ అయితే జరిగింది. ఇది ఇంకా అందరి దీవెనలు ఇలా బ్లెస్ చేయడము, ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. ఇంకా ఆ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇప్పుడు మేము మా సైడ్ నుంచి తీసుకొచ్చిన వరపూజకు సంబంధించిన ఫార్మాలిటీస్ మేము పెట్టడము. అంటే మేము వచ్చిన వాళ్ళందరం వధువుకి మేము తీసుకువెళ్ళిన ఐటమ్స్, స్వీట్, ఫ్రూట్స్, ఇంకా శారీ, అలా అవి ఒక్కొక్కరుగా అందరము అమ్మాయికి అయితే పెట్టడం జరిగింది. ఈ రకంగా మేము స్టెప్ బై స్టెప్ అయితే అందరము అమ్మాయికి అయితే తెచ్చిన అయితే నిశ్చితార్థంకి పెట్టడం అయితే జరుగుతుంది. నిర్మల చీర ముందు కానీ ఒడిలోకి వచ్చేటట్టు పెట్టమని వాళ్ళు ఎవరు పెట్టాలి. శ్రీలత డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి, మర్చిపోకూడదు. నిశ్చితార్థ మహోత్సవాన్ని చేసిన పెద్దలందరూ కూడా ఈ చిరంజీవులను శీఘ్రంగా గృహస్థాశ్రమ యోగ్యత, స్వీకార అర్హత లభించేలా ఆశీర్వచనం చేస్తారు. నిశ్చితార్థము సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది. నిశ్చితార్థం అంటే అసలు వివాహానికి ముందు జరిగే అధికారిక నిశ్చయ కార్యక్రమము. ఇది చాలామందికి తెలుసు. దీన్ని ఎంగేజ్మెంట్ అని కూడా అంటారు. అయితే ఇది 2 కుటుంబాలు కలిసి వధూవరులు వివాహంపై అంగీకారానికి వచ్చే సందర్భము. ఈ వేడుకలో సాధారణంగా ఉంగరాలు మార్చుకోవడము, ఇరు కుటుంబాల సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుంటామని ఒకరికొకరి వాగ్దానం చేసుకోవడము జరుగుతుంది. అసలు నిశ్చితార్థం యొక్క ప్రాముఖ్యత, వివాహ నిశ్చయం ఇది వధూవరులు భవిష్యత్తులో వివాహం చేసుకుంటారని తెలియజేసే అధికారిక వాగ్దానము. 2 కుటుంబాల కలయిక. ఈ వేడుక వధూవరుల కుటుంబాలు ఒకరినొకరు కలిసి తమ బంధుత్వాన్ని పెంపొందించుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది.
ఆశీర్వాదాలు, కుటుంబ సభ్యుల ఆశీర్వాదాలు మద్దతుతో ఈ వేడుక జరుపుకుంటారు. ఉంగరాలు మార్పిడి వల్ల వారి బంధానికి ఇది ముందుగా వారి వివాహ బంధానికి ఒక గుర్తుగా ఉంగరాలు మార్చుకోవడం అయితే ఈ వేడుక సందర్భంగా అయితే జరుగుతుంది. వేడుకలు పెళ్లి కూతురు పెళ్లి కొడుకులకు బహుమతులు ఇవ్వడం, కుటుంబ సభ్యుల మధ్య సాంప్రదాయ ఆచారాలు పాటించడం అలాంటి జరుగుతుంది. ఇది నిశ్చితార్థం జరిగే శుభ పరిణామము. మా తమ్ముడి మరిదలకి అందరి బ్లెస్సింగ్స్ తప్పకుండా అవసరము. అందరి బ్లెస్సింగ్స్ అయితే తప్పకుండా ఇవ్వండి. వాళ్ళు జీవితాంతం అన్యోన్యంగా సంతోషంగా వాళ్ళ జీవితం కొనసాగాలని ప్రతి ఒక్కరూ బ్లెస్ చేయడం కోసము ఈ నిశ్చితార్థాన్ని అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో అందరి బ్లెస్సింగ్స్ మా తమ్ముడికి మరదలికి అయితే కావాలి. మా తమ్ముడి మరదలికి ఈ కొత్త అధ్యాయము ప్రేమ, ఆనందం మరియు పరస్పర గౌరవంతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను. మీ కొత్త ప్రయాణం సుఖ సంతోషాలతో సాగి మీ బంధం ఎల్లప్పుడూ చిరస్మరణీయంగా ఉండాలని ఆశిస్తున్నామును. మీ నిశ్చితార్థం గురించి విని అందరికీ అంటే ఈ రకంగా సెలబ్రేషన్స్ జరుగుతాయి అనేది ప్రతి ఒక్కరూ నేర్చుకోవడం కోసం నాకైతే ఈ వేడుక అయితే చాలా బాగా నచ్చింది. నేను బాగా కనెక్ట్ అయిపోయినట్టుగానైతే నాకు ఇక్కడి పద్ధతులు ఆచారాలు అయితే నాకు పర్సనల్గా అయితే చాలా నచ్చినాయి. అందుకనే వీళ్ళ ఫార్మాలిటీస్ ఇలా ఉంటాయి అని చెప్పడం కోసం నేనైతే ఈ రకంగా చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా అంటే ఎవరి ఫార్మాలిటీస్ వాళ్ళవి అనుకో, కానీ నాకు ఈ ఫార్మాలిటీస్ నచ్చినాయని చెప్పడం కోసం మీకు తెలియజేస్తున్నాను. మంచి అవసరం ఉన్నాయి మళ్ళీ మెమొరీస్. ఇలా వచ్చిన బంధువులందరూ అమ్మాయిని అబ్బాయిని ఆశీర్వదించడం అయితే జరుగుతుంది. వాళ్ళు తీసుకువచ్చిన ఐటమ్స్ అంటే నిశ్చయ తాంబూలంకి ఇప్పుడు అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళకైతే మా తమ్ముడికి అయితే వాళ్ళ సైడ్ నుంచి తీసుకువచ్చిన నిశ్చయ తాంబూలాన్ని అయితే ఒక్కొక్కరుగా ఇస్తూ ఆశీర్వదించడం అయితే జరుగుతుంది. వీళ్ళ అందరి ఆశీర్వాదంతో మా తమ్ముడు మరదలు కలకాలం సంతోషంగా ఉండాలని అయితే ఈ పెద్ద మనుషులందరూ వాళ్ళనైతే బ్లెస్ చేస్తున్నారు. వీళ్ళంతా అమ్మాయి వాళ్ళ బంధువులు. ఐ థింక్ వాళ్ళకి ఫార్మాలిటీస్ అక్కడనే కాబట్టి వాళ్ళకి వాళ్ళ ఫార్మాలిటీస్ అన్నీ తెలుసు కాబట్టి తెలిసిన పద్ధతిలోనే వీళ్ళనైతే బ్లెస్ చేస్తున్నారు. ఇక్కడ బాగా తంతు అయితే మంచి గొప్పగా అనిపించే విధంగా వీళ్ళ దీవెనలు అయితే కనబడినాయి. అందరూ సంతోషంగా వీళ్ళనైతే దీవించడం జరిగింది. పెద్ద మనుషులు అందరూ ముత్తైదువులు అందరూ జంటలుగానైతే వచ్చారు. ఆ తర్వాత మేము అక్క చెల్లెళ్ళము కూడా మా తమ్ముడిని మర్దల్ని బ్లెస్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ మా అమ్మ నాన్న పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదము తీసుకొని వాళ్ళతో ఫోటోలు దిగడము, ఇలా అంత కుటుంబ సభ్యులు పెట్టడము అవన్నీ ప్రోగ్రామ్ అయిన తర్వాత కుటుంబ సభ్యులు అందరితో కలిసి ఫోటోలు దిగడము, వీడియోలు తీసుకోవడం ఆ కార్యక్రమం అయితే జరిగింది. ఇంకా ఆఫ్టర్ భోజనాల కోసము అందరూ ప్రిపేర్ అయ్యి కూర్చున్నారు. అసలు భోజనాలు మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి, చాలా నచ్చినాయి. ఫుడ్ ఇంకా ఇది అంతా అయిపోయిన తర్వాత ఆడపడుచులు తమ్ముడికి మరదలకి అంటే అబ్బాయి అమ్మాయికి హారతి ఇవ్వడం అందరిలో సాంప్రదాయమే. ఈ సాంప్రదాయం అయితే మా దగ్గర కూడా ఉంది. సో అక్కడ కూడా ఈ సాంప్రదాయం ఉంది కాబట్టి ఆడపిల్లలమి మా తమ్ముడికి మర్దలకి అయితే హారతి ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించడం
అంత ప్రోగ్రామ్ అయిన తర్వాత ఇంకా లంచ్ చేసుకుని అయితే తిరుగు ప్రయాణం అయినాము. మీరందరూ మా తమ్ముడికి మరదలకి బ్లెస్ చేసి ఆశీర్వదించండి. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.